స్వీడన్లో రోజుకు 6 గంటల పని చేస్తే చాలు. ఫిన్లాండ్లో వారానికి 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఎంతసేపు పనిచేశామన్నది కాదు, ఎంత అవుట్పుట్ ఇచ్చామన్నది ముఖ్యం. ఇది ఓవరాల్గా కంపెనీ ప్రొడక్టివిటీని కూడా పెంచుతుంది. ఇటు ఇండియాలో మాత్రం దేశం కోసం వారానికి 80,90,100 గంటలు పనిచేయాలని ఉచిత సలహాలు ఇచ్చే సీఈఓలు, చైర్మన్లు ఎక్కువ అవుతున్నారు. లెక్కల ప్రకారం చూస్తే ఇండియాలో ఉద్యోగులు సగటున వారానికి 46.7 గంటలు పనిచేస్తున్నారు. అంతేకాకుండా 51% మంది ఉద్యోగులు వారానికి 49 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. ఈ పని గంటలు ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ప్రకారం వారానికి 44 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. కానీ భారతీయ కంపెనీలు మాత్రం ఉద్యోగులను చచ్చిన చేపలను బండకేసి రుద్దినట్టు రుద్దుతూ ఉంటాయి. తరువాత ముక్కలు ముక్కలుగా హింసించి ఆసుపత్రి పాలయ్యేలా చేస్తాయి. ఉద్యోగుల కోసం నిలబడాల్సింది ఎవరు? ప్రజలకు అండగా ఉండాల్సింది ఎవరు? ఉద్యోగులు మానసిక సమస్యలతో అల్లాడిపోతుంటే దానికి పరిష్కారం చూపాల్సింది ఎవరు? ప్రభుత్వాలు కాదా? పని గంటలను నియంత్రించే కఠినమైన కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత వారిది కాదా? ILO సూచించినట్టు వారానికి 44 గంటలకు పైగా పనిచేయనివ్వకుండా చట్టాలు చేసే హక్కు వారి దగ్గరే ఉంటుంది. ఉద్యోగుల ఆరోగ్యంపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులపై వేగంగా స్పందించే హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు అవసరం. అధిక పని ఒత్తిడితో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే కంపెనీలకు జరిమానాలు విధించాలి. ఓవర్ టైం వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. నైట్ షిఫ్ట్స్ చేసే ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే సంస్థలను గుర్తించి ప్రోత్సహించాలి. ఇదంతా నేను చెబుతున్నది కాదు, ILO గైడ్లైన్స్ చెబుతున్న నిజాలు. పాటించాల్సింది ఎవరో, పాటించేలా చేయాల్సింది ఎవరో, ప్రశ్నించాల్సింది ఎవరినో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందిగా.